హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధ్రువ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిది అంటే రేషియో ప్రపోర్షన్. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్. చాలా మంది స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ అసలు రేషియో ప్రపోర్షన్ అంటే మీకు ఒక 4 మార్కులు లెక్క, ఒక 4 మార్కులు వస్తాయమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఒక 4 మార్కులు వస్తాయి. ఎస్ఐ అయితే 4 మార్కులు, కానిస్టేబుల్ అయితే 2 మార్కులు, వేరే ఎగ్జామ్లో అయితే 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది అనగానే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రేషియో ప్రపోర్షన్ టక్క 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 అని 4 మార్కులు రాసుకుంటారు. అది తప్పుతాం, చాలా ముమ్మాడికి రాంగ్. మిమ్మల్ని రాంగ్ డైవర్ట్, ఇదంతా రాంగ్ డైవర్ట్. 4 మార్కుల చాప్టరే కాదు ఇది, 2 మార్కుల చాప్టరే కాదు ఇది, 1 మార్కు చాప్టర్ కాదు. రేషియో ప్రపోర్షన్ అంటే ఏందో నేను చెప్తా, నిష్పత్తి అంటే ఏందో చెప్తా, నిష్పత్తి రేషియో అంటే ఏందో చెప్తా. రేషియో ప్రపోర్షన్ ని రేషియో ప్రపోర్షన్ టాపిక్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని ఏజెస్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని మనం పార్ట్నర్షిప్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని టైమ్ అండ్ వర్క్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని మనము పైప్స్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని మనము దేంట్లో చైన్ రూల్స్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని మనం దేంట్లో వాడతాం, శాతాలలో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని మనం లాభ నష్టాలలో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని మిక్చర్ అండ్ ఎలిగేషన్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని టైమ్ అండ్ డిస్టెన్స్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్స్ ని ట్రైన్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్స్ ని బోర్డ్స్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్స్ ని మనం దేంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని హైట్ అండ్ డిస్టెన్స్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లో వాడతాము, రేషియో ప్రపోర్షన్ ని మనం సింప్లిఫికేషన్ లో వాడతాము. సింప్లికేషన్స్ వేరు, ఆర్థమెటిక్ సింప్లిఫికేషన్ వేరు, సూక్ష్మీకరణ, మళ్ళీ ప్యూర్ మ్యాథ్ సింప్లిఫికేషన్ వేరు. అది ఏందో చెప్తా. రేషియో ప్రపోర్షన్ అనే ప్రాబ్లమ్ నెంబర్స్ లో వాడతాము. ఇట్లా రేషియో ప్రపోర్షన్ ని వైశాల్యాలలో వాడతాము. రేషియో ప్రపోర్షన్ ఇట్లా రేషియో ప్రపోర్షన్ ని ప్రతి చాప్టర్ లో వాడేది, ప్రతి చాప్టర్ లో వాడే ఏకైక చాప్టర్ రేషియో ప్రపోర్షన్. అంటే నా దృష్టిలో ఇది 4 మార్కుల చాప్టర్ కాదు, నా దృష్టిలో ఒక 2 మార్కుల చాప్టర్ కాదు, నా దృష్టిలో 1 మార్కు చాప్టర్ కాదు. నా దృష్టిలో రేషియో ప్రపోర్షన్ అంటే అర్థమెటిక్, నా దృష్టిలో రేషియో ప్రపోర్షన్స్ అంటే మొత్తం ఆప్టిట్యూడ్ ని కవర్ చేసేది. రేషియో ప్రపోర్షన్ అంటే టోటల్ వెయిటేజ్ అని అర్థం. ఒక రేషియో ప్రపోర్షన్ ఒక శాతాలు దాదాపు 40% ఆక్యుపై చేస్తుంది అర్థమెటిక్ ని. అంతేకాని రేషియో ప్రపోర్షన్ అంటే 2 చుక్కలు తీసుకోవడము, A:B, B:C, C:D, ఇది కాదు రేషియో ప్రపోర్షన్ అంటే. బాగా గుర్తు పెట్టుకోండి, రేషియో ప్రపోర్షన్ అంటే చాలా మీనింగ్ ఉంటుంది. పోలిక, అర్థమవుతుందా? సో అందుకే అన్నిటికంటే ఫస్ట్ చాప్టర్ ఇదే చెప్తున్నాను. మీరు నేర్చుకోవాల్సింది కూడా ఇదే ఫస్ట్ చాప్టర్. ఓకే, ఫస్ట్ కూడా నేర్చుకోవాల్సింది కూడా ఇదే. దీంట్లో నేను శాతాలు ఏ విధంగా చేయాలో అనేది కూడా మీకు కొంచెం చెప్తాను, ఒక 10 నిమిషాలు. ఈ 2 నేర్చుకుంటే మొత్తం ఆర్థమెటిక్ ని దాదాపు సగం కవర్ చేసినట్టు. ఓకే, సో మీరు బాగా అర్థమైనట్టుంది. రేషియో ప్రపోర్షన్ అంటే ఒక ఆషామాషి చాప్టర్ కాదు. రేషియో ప్రపోర్షన్ అంటే ఒక 4 మార్కుల చాప్టర్, 2 మార్కులు కాదు. రేషియో ప్రపోర్షన్ అంటే ఏంటిది? ఒక అర్థమెటిక్. ఓకేనా? సో అసలు రేషియో ప్రపోర్షన్ అంటే అసలు నిష్పత్తి అంటే బాగా వినండి. పోలిక. నిష్పత్తి అంటే ఏంది? పోలిక, కంపారిజన్ అంటే. ఎగ్జాంపుల్, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయమ్మా, వేరే వ్యక్తి దగ్గర 50 రూపాయలు. ఇది 50 రూపాయలు. ఇప్పుడు రేషియో, ఇప్పుడు రేషియో ఎంత వచ్చింది? ఇప్పుడు రేషియో ఎంత వచ్చింది? 2:1. అంటే అర్థమైంది, నా 100 రూపాయలని 2 భాగాలు చేసిన. ఇక్కడ ఈ 50 రూపాయలు ఎన్ని భాగాలైంది? 1 భాగమైంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఇద్దరు పోల్చుకున్నారు. ఎవరిద్దరు? ఏబీలు ఇద్దరు పోల్చుకున్నారు. ఇప్పుడు ఏసి పోల్చుకుంటున్నాం. ఇప్పుడు ఏసి పోల్చుకుంటున్నాం. ఏ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి కదా, సి దగ్గర 90 రూపాయలు ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు రేషియో ఏమైతుంది చెప్పండి? ఇప్పుడు రేషియో ఏమైతుంది? ఇప్పుడు 10:9 ఏమైతుంది? 10:9. ఇక్కడ 10 పార్ట్స్ అవుతుంది, ఇక్కడ 9 పార్ట్స్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి.
ఏమైతుంది 10 పార్ట్స్ అవుతుంది, 9 పార్ట్స్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, ఇక్కడ ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్, ఇక్కడ ఎన్ని పార్ట్స్ 10 పార్ట్స్. లెక్కకి ఇక్కడ ఏ ఎన్ని పార్ట్స్ అయినా 2 పార్ట్స్ అయినా, ఇక్కడ ఏ ఎన్ని పార్ట్స్ అయినా 10 పార్ట్స్ అయినా. కానీ ఇక్కడ ఏ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ కూడా 100 రూపాయలు ఉన్నాయి. అవునా కదా, ఇక్కడ 100 రూపాయలు ఉన్నాయి, ఈడ 100 రూపాయలు ఉన్నాయి, ఎక్కడ చేంజ్ కాలేదు. కానీ ఏం చేంజ్ అయింది, పార్ట్స్ చేంజ్ అయినాయి. ఎందుకు చేంజ్ అయింది అంటే నిజ జీవితంలో మనము వేరు వేరు వ్యక్తులతో పోల్చుకునేటప్పుడు మన యొక్క పార్ట్స్ చేంజ్ అవుతాయి. అర్థం కాలే కదా, వేరు వేరు వ్యక్తులతో పోల్చుకున్నప్పుడు మన పార్ట్స్ చేంజ్ అవుతాయి. ఎలా అనేది చెప్తా చూడండి. అరే నాకు 1,00,000 రూపాయల జీతం, మా ఓడికి 2 లక్షల జీతం, వాడిలో నేను సగం రా అంట. వాడు 2 భాగాలు సంపాదిస్తే నేను 1 భాగం సంపాదిస్తున్నాను. నా జీతం 1,00,000 రూపాయలు, మా ఫ్రెండ్ గారి జీతం 10,000. కానీ వాడితో పోల్చుకుంటే నేను 10 రెట్లు రా అంట. ఇక్కడ నేను 10 భాగాలు అవుతున్నా ఒక దగ్గర 1 భాగం అవుతున్నా. కానీ ఏం సమానం, నా జీతం 1,00,000 సమానం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు ఒక 20 ఎకరాల భూమి ఉంది, అక్కడనే ఇంకొక భూస్వామ్యం ఉందనుకో, ఆయనకు 150 ఎకరాలు ఉందనుకో, నాకు 20 ఎకరాలే ఉంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఎన్ని టైమ్స్ ఉండు, 7.5 టైమ్స్ ఎక్కువ. నేనెంతరా, వాడికి 150 ఎకరాలు, నాకు 20 ఎకరాలే. ఇగో నాకు 20 ఎకరాలే, ఆయనకి 150 ఎకరాలే. రేషియో ఎంత, 2:15. అంటే ఇక్కడ నేను 2 భాగాలైనా. అవునా కదా. ఇప్పుడు చూడు, నాకు 20 ఎకరాలు వేరోడికి 7 ఎకరాలే, పోనీ 5 ఎకరాలే అనుకుంటా. ఇప్పుడు రేషియో ఎంత, 4:1. ఇక్కడ ఒక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు నేను ఎన్ని భాగాలైనా, 2 భాగాలైనా. ఇంకొక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు నేను ఎన్ని భాగాలైనా, 4 భాగాలైనా. కానీ అసలు మాత్రం సేమ్ అలాగే ఉంది కదా. అంటే అర్థమైంది నిష్పత్తి అంటే అసలు ఎప్పుడైనా ఒకటే. వేరు వేరు వ్యక్తులతో పోల్చుకునేటప్పుడు భాగాలు మాత్రమే చేంజ్ అవుతాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం. పార్ట్స్ అంటే ఇక్కడ 100 రూపాయలని ఇక్కడ 2 భాగాలు చేసిండు, ఇక్కడ 100 రూపాయలని ఇక్కడ 10 భాగాలు చేసిండు, ఇక్కడ 20 రూపాయలని 2 భాగాలు చేసిండు, ఇక్కడ 20 రూపాయలని 4 భాగాలు చేసిండు. పార్ట్స్. నిష్పత్తి అంటే ఏంది, పార్ట్స్ అంటే అర్థమైంది. ఈ 100 అనేది 2వ టేబుల్లో పోతుంది కదా, ఈ 100 అనేది 10వ టేబుల్లో పోతుంది కదా, ఈ 20 అనేది 2వ టేబుల్లో పోతుంది కదా, ఈ 20 అనేది 4వ టేబుల్లో పోతుంది కదా. అంటే నిష్పత్తి అంటే ఏంటంటే భాగాలు. అసలు ఎప్పటికైనా ఒకే రూపంలో ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. దాన్ని వేరు వేరు వ్యక్తులతో పోల్చుకునేటప్పుడు, కంపారిజన్ చేసేటప్పుడు మన యొక్క భాగాలు చేంజ్ అవుతాయి, కానీ అసలు ఎప్పటికైనా చేంజ్ కాదు. అసలు అంటే అర్థమైంది, పార్ట్స్ అంటే అర్థమైంది, భాగాలు అంటే అర్థమైంది. పార్ట్స్ అంటే అర్థమైంది, టేబుల్స్ అంటే ఇందాక చెప్పాను కదా అదే. అంటే రేషియో మొత్తము పార్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. పార్ట్స్ అంటే ఏంటి తమ్ముళ్ళు, టేబుల్స్. ఇదే రేషియో ప్రపోర్షన్ యొక్క ఇంట్రడక్షన్, అంతేకాని వేరేది ఏది కాదు. బాగా గుర్తుపెట్టుకో. దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఎప్పటికైనా చేంజ్ కాదు. వేరు వేరు వ్యక్తులతోటి మనం చేంజ్ అయినప్పుడు, పోల్చుకున్నప్పుడు పార్ట్స్ చేంజ్ అవుతాయి. ఇది మీరు నేర్చుకోవాల్సి. ఓకేనా. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, రేషియో ప్రపోర్షన్లో ఒక 4 ఉంటాయమ్మా. ఈ 4ని ఇందాక నేను రౌండ్ ఫిగర్ వేసి చేశాను కదా, ఇందాక మీకు రౌండ్ ఫిగర్ వేసి చేసిన కదా, ఏది మొత్తము కంప్లీట్గా ఏ టాపిక్లో రేషియో ప్రపోర్షన్ వాడతామని, అది మొత్తము కూడా ఈ 4 మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ 4 మీరు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలమ్మా. ఈ 4 ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి.
ఈ 4 మొత్తం ఆర్థమెటిక్ మొత్తాన్ని శాసిస్తాయి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఫ్యాకల్టీలు ఏంటంటే ఈ 4 మీదనే కొన్ని 100 క్వశ్చన్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. మీకు 100 క్వశ్చన్లు నేర్పిస్తున్నాను ఫీలింగ్లో ఉంటుంది. కానీ 100 క్వశ్చన్లు ఇక్కడ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4 బేసిక్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసి ఫస్ట్ది 2a is equal to 3b. నాకేం కావాలి? a/b కావాలి. సెకండ్ది 2:3 a/b, 4:5 b/c. ఇవే అమ్మ మొత్తం ఆర్థమెటిక్ని శాసించేది. మీరు వేరే ఏవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అది ఎంత పెద్ద లెక్క అయినా కాదు. అయితే నాకు a/b/c ఎంత? రెండవది మూడవది a/3 b/4 c/5. అయితే a/b/c ఎంత? నెక్స్ట్ది 2a is equal to 3b is equal to 4c. ఏం కావాలి? a/b/c. మళ్ళీ రేషియో ప్రపోర్షన్ అంటే మొత్తం ఇదేనా సార్ అంటే, రేషియో ప్రపోర్షన్లో మీకు రాత లెక్కలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి దగ్గర కొన్ని బాల్స్ కొన్ని గోటీలు ఉంటాయి, అవి ఇటు ఇటు అంటే అవి ఈ రూపంలోకి తెచ్చుకోవాలన్నమాట. అంటే లెక్కను చూసిన తర్వాత అవి ఏ రూపంలోకి తెచ్చుకోవాలనేది నీ నాలెడ్జ్. మేము చెప్తాము కానీ ఆ క్షణం నీకు బ్రెయిన్ వెలగాలి. మొత్తం ఈ 4 మీదనే మనకి మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో నేను మీకు ఫస్ట్ చెప్తాను, బాగా చూడండి. ఎప్పుడైనా కానీ ఇలా ఉంటే వీటి ఆన్సర్లు రివర్స్ అయిపోతాయి. వీటి ఆన్సర్లు ఏమైపోతాయి? రివర్స్ అయిపోతాయి. అంటే అప్పుడు ఏ వాల్యూ 3 అవుతుంది, బి వాల్యూ 2 అవుతుంది. ఏమైపోతుంది? రివర్స్ అయిపోతుంది. ఏమైపోతుంది? రివర్స్ అయిపోతుంది. బాగా గుర్తుంచుకో. మీరు ఓకేనా? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4a is equal to 5b అనుకో. రివర్స్ అయిపోతుంది. ఇంకా రివర్స్ అంటే ఏమైపోతాయి? ఇంకా రివర్స్ అంటే ఇంతే. ఏ వాల్యూ 5 అవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది? 4. మీరు ఇట్లాంటివి ఒక 4-5 తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఒకటి క్లియర్ అయిపోయింది. రెండవది, ఎప్పుడైతే కానీ ఇలా ఇస్తారో ఇక్కడ ఈ బి తోటి ఎండ్ కావాలి, బి తోటే స్టార్ట్ కావాలి. ఇక్కడ సితో ఎండ్ అయితే ఇక్కడ సితో స్టార్ట్ కావాలి. ఇక్కడ ఏతో ఎండ్ అయితే ఇక్కడ ఏతో స్టార్ట్ కావాలి. ఇక్కడ డితో ఎండ్ అయితే డితో స్టార్ట్ కావాలి. ఇక్కడ చాలా మంది మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? 2:3. తర్వాత ఏమి ఇచ్చాను? 4:5 ఇచ్చాను. దీన్ని 4-5 రకాలుగా చేయొచ్చు స్టూడెంట్స్. 4-5 రకాలుగా చేయొచ్చు. నేను లో నుంచి హై అని చెప్పాను స్టార్టింగ్. నేను చూడండి ఎన్నో లెక్కలు చెప్తా, మొత్తం ఈ 4 బేస్ మీదనే కొట్టేస్తా. చూడండి, చాలా మంది మీకు నేర్పిస్తారు, ఈ విధంగా నేర్పిస్తారు, ఒక బానిస నేర్పిస్తారు. ఎవరైనా కానీ ఇదే మెథడ్కి వెళ్ళాలి. కానీ చాలా మంది ఇది వేస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అవునా కాదు? ఇది వేయొద్దు, ఇది వేయొద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. కానీ మీరు ఇది వేయొద్దు. మీకు ఏం కావాలి? ఇక్కడ a/b/c కావాలి. ఏం కావాలి? a/b/c కావాలి. అవునా? ఇప్పుడు నీకు ఏ కావాలి అంటే ఫస్ట్ నెంబర్ కావాలి. ఫస్ట్ నెంబర్ కావాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఇది ఫస్ట్ కదా, ఇగో ఈ ఫస్ట్ నెంబర్ని ఇంటూ చేయి. అంటే 2 4s ఎంత? 8. అవునా కదా? సి ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో సి ఉండొచ్చు, డి ఉండొచ్చు. సి లాస్ట్ ఉంది అంటే దీంట్లో లాస్ట్. ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్. ఇగో దీంట్లో లాస్ట్ది, దీంట్లో లాస్ట్ది కాబట్టి 3 5s ఎంత? 50. ఇది మిడిల్లో ఉంది, ఈ మిడిల్ని ఇంటూ చేయి. ఎంత? ఆన్సర్ అయిపోయింది. చిన్న లాజిక్. ఫస్ట్లో ఫస్ట్, లాస్ట్లో లాస్ట్, మిడిల్లో మిడిల్. దానికి నువ్వు గీతలు గీయడం ఎందుకు? అవునా కదా? అయితే మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇందాక 2:3 4:5. మళ్ళీ నాకు చెప్పాలి. ఫస్ట్లో ఫస్ట్ ఎంత? 8. లాస్ట్లో లాస్ట్
లాస్ట్లో లాస్ట్ 15 కాబట్టి లాస్ట్ మిడిల్ ఎంత 12. ఇది బాగానే ఉంది 8:12:15. ఇది ఇందాక చెప్పాను. ఇప్పుడు చూడండి A/B ఈజ్ ఈక్వల్ టు 5:7. అవునా? A/B ఈజ్ ఈక్వల్ టు ఏంది 5:7. మళ్ళీ B/C ఈజ్ ఈక్వల్ టు 7:9. 7:9 అయితే A/B/C అని ఇదే కదా. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ వాల్యూస్ సేమ్ ఉంటాయో బి వాల్యూస్ అక్కడ ఏదైతే ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉంటుంది వాల్యూస్ సేమ్ ఉంటుంది దాని వాల్యూ అంతే. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 5:7:9. ఇదే ఎప్పుడు ఇది దీని వాల్యూ సేమ్ ఉన్నప్పుడు దీని వాల్యూ సేమ్ వాల్యూ సేమ్ లేకపోతే ఫస్ట్ లో ఫస్ట్ది లాస్ట్ లో లాస్ట్ది మిడిల్లో మిడిల్. ఇప్పుడు కండిషన్ 2 అయిపోయింది మనకి. ఏమైపోయింది కండిషన్ 2. ఇప్పుడు కండిషన్ 3 చూసాం. కండిషన్ 2 అయిపోయింది. ఎట్లా చేయాలి? కండిషన్ 3 చూసాం. ఎప్పుడైతే కానీ ఇట్లా ఈక్వల్ ఉంటాయో కింద ఏ ఉంటాయో అవే ఆన్సర్లు. ఇప్పుడు ఆన్సర్లు ఏమవుతుంది 3:4. సార్ ఇక్కడ D/6 ఉంది అనుకో 6 ఆన్సర్. ఇక్కడ ఈ రెండే ఉన్నాయి కదా అప్పుడు ఆన్సర్ ఎంత 3:4. ఇది A/B. ఎన్నైనా ఉండని ఎప్పటికైతే బైలో ఉండి ఈక్వల్స్ ఉంటాయో కింద ఏముంటే అవే ఆన్సర్. ఇవి ఎగ్జామ్లో రావమ్మా ఇవి డైరెక్ట్గా. వీటిని మనం క్వశ్చన్లో యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. వీటిని క్వశ్చన్లో యూజ్ చేస్తాం మనం. ఓకేనా? రైట్. అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్. ఇక్కడ అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్. ఏమని ఇచ్చిండు ఇక్కడ? ఇక్కడ మనకి ఏమిచ్చిండు 2A is equal to 3B is equal to 4C. అవునా కదా? 2A is equal to 3B is equal to 4C. చాలా మంది ఇక్కడ నాకు A/B/C కావాలి అంటారు. ఫస్ట్ ఏ కావాలి. ఏ కావాలి అంటే ఇది క్లోజ్ చేసి ఈ రెండింటిని ఇంటూ చేయమంట అంటే 12 మంచిగా. బి కావాలి. ఇది క్లోజ్ చేసి ఈ రెండింటిని ఇంటూ చేయమంట 8 ఇది బాగా. సి కావాలి. సి క్లోజ్ చేసి ఈ రెండింటిని ఇంటూ చేయాలి. మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తాం 6 4 3. నిజం చెప్పండి ఇవన్నీ మనం చిన్నప్పుడు ఆడుకున్నదే కదా. చిన్నప్పుడు మనకి చదువు మీద ఇంట్రెస్ట్ రావడానికి టీచర్ వాళ్ళు ఇలా ప్రయోగించారు, మనకి ఇలా చెప్పేవాళ్ళు. అది అద్భుతమైన టీచింగ్. ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఆట మీద జాస ఉంటుంది. చదువు మీద రావడానికి ఒక గేమ్ రూపంలో ఇది మూసేసి ఇది ఇంటూ చేయండి. కానీ ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా ఇది మూసేసి ఇది ఇంటూ చేయి ఏంటిదమ్మా ఫోలిష్ కాకపోతే. అవునా కదా? అది రాంగ్. ఇప్పుడు ఎప్పటికైనా కానీ ఇలా ఉంటే ఎప్పుడైనా కానీ ఇలా ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత 12. ఎల్సిఎంలో ఎలా చేయాలో నేను ఒక వీడియో చేసి చెప్తాను, కరెక్ట్గా చూడండి. ఎల్సిఎం ఎంత 12 ఎంతలో పోతుంది 6లో పోతుంది. ఈ 3 ఎంతలో క్యాన్సిల్ చేస్తుంది 4లో క్యాన్సిల్ చేస్తుంది. ఈ 4 ఎంతలో క్యాన్సిల్ చేస్తుంది 3. ఇందాక మళ్ళీ ఆన్సర్ వచ్చేసింది 6:4:3. అంటే ఎప్పుడైనా ఇలా ఉంటే ఎల్సిఎంలు తీయడమే చాలా ఉత్తమం. ఎందుకు సార్ అంటే మీకు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు 16A is equal to 9B is equal to 18C. ఇప్పుడు నాకు A/B కావాలి. ఇప్పుడు ఇది ఇంటూ చేసి 162 ఇది ఎట్లయితే చెప్పు ఫోలిషా కాదు. ఇప్పుడు ఈ మూడిటికి ఎల్సిఎం ఎంత 144. ఎంత 144. ఎంతలో పోతుంది 9లో పోతుంది. ఎంతలో పోతుంది 16లో పోతుంది. ఎంతలో పోతుంది 8లో పోతుంది. ఇదే కదా ఆన్సర్. అంటే ఆన్సర్ ఎంత 9:16:8. అంటే కొన్నిటికి మాత్రమే మీకు నేర్పించిన ఒక మూస పద్ధతి, ఒక దొంగ పద్ధతి, అది కొన్నిటికి మాత్రమే పనికొస్తుంది, కొన్నిటికి పనికిరాదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఇలాంటివి చిన్న చిన్నవి నేర్పించేసి
ఇలాంటివి చిన్న చిన్నవి నేర్పించేసి అద్భుతం, అమోఘం. నాకు చిన్నప్పుడు ఎప్పటి నుంచి చేసినా కూడా నాకు రాలేదు, ఇప్పుడు తొందరగా వస్తున్నాయి. చిన్నప్పుడు నువ్వు బ్రెయిన్ పెట్టలేదు, ఇక్కడికి వచ్చి పెడుతున్నావు, అంతే తేడా. కావాలంటే చూడు, ఇంటర్లో మనకి ఎప్పుడు క్లాస్ అయిపోతుందా అని అనుకుంటాం, ఎప్పుడు 3:30 అవుతుందా, ఎప్పుడు 4 అవుతుందా, కానీ ఇప్పుడు ఎప్పుడు టైం దొరకదు. అంటే తేడా ఏం లేదు, అక్కడ ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ ఇంట్రెస్ట్తో ఉన్నాం. ఆ ఇంట్రెస్ట్లో నీకు ఎక్కేస్తుంది బ్రెయిన్కి. ఎక్కేసినంత మాత్రాన అద్భుతం, అమోఘాలు కాదు, అక్కడ నీ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు ఇట్లా ఉంటుంది, 12A is equal 15B is equal 10C ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు, ఇది మూసేయాలి, ఇది 150, ఇది మూసేయాలి, ఇది 120, ఇది మూసేయాలి 180. ఇగో ఇది 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 క్యాన్సర్. మళ్ళీ ఇప్పుడు దీని క్యాన్సర్ ఎంత, మళ్ళీ 3 ఎక్కంలో పోతుంది. ఇది 5లా, ఇది 4లా, ఇది 6లా, ఇది ఆన్సర్. ఇది ఇది కనీసం ఇదైనా తెలుసు. కొంతమంది నాన్న స్టూడెంట్స్కి ఇది కూడా తెలియదు, ఇది క్యాన్సర్ అవుతుంది. మళ్ళీ ఇది ఇంత సోది ఎందుకమ్మా, ఇదంతా ఇంత సోది ఎందుకు, ఇంత సోది ఎందుకు? మామూలుగా 12కి 15కి 10కి LCM ఎంత, 60. ఎంతలో పోతుంది, 5లో పోతుంది, ఎంతలో పోతుంది, 4లో పోతుంది, ఎంతలో పోతుంది, 6లో పోతుంది. చూడు ఆన్సర్ ఎట్లా వచ్చింది. అంటే దాన్ని LCM తీయాలి. అంటే ఇక్కడ ఈక్వల్ అని ఉంది కాబట్టి, ఈక్వల్ అంటే ఈ అన్నిటికీ ఉమ్మడి కారణాంకం 60కి ఉమ్మడిగా ఇవి క్యాన్సిల్ చేయగలుగుతుంది. దాని అర్థం కూడా మీనింగ్ ఉంది, పర్ఫెక్ట్ మీనింగ్ ఉంది. ఇదంతా దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. దాన్ని క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి ఇది తీసుకోవాలి. కానీ ఇది మూసేయి, ఇది మూసేయి, ఇది ఏందమ్మా పిడికల్లాగా, ఇది మూసేసేయి, ఈ 2 ఇంటూ చేయి, అది వేస్ట్. అది నిన్ను మభ్య పెట్టడానికి మాత్రమే. ఓకేనా? అట్లా చేయదు. సో మీకు అంతా క్లారిటీ వచ్చింది. సో ఈ 4 మనం ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటామో అప్పుడు మనం అన్నీ నేర్చుకోగలుగుతాం. క్లారిటీ ఇచ్చిన కదా. ఇంకోటి మీకు నేర్పించాల్సింది ఏంటంటే, A/B అంటే అర్థమైంది, A:B. అంటే A/Bని ఎలాగ మార్చుకోవచ్చు, A:B లాగా మనం మార్చుకోవచ్చు. A:B ఎలా రాసుకోవచ్చు, A/B లాగా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మన యొక్క రేషియో యొక్క ఇంట్రడక్షన్. దీని మీద ఇప్పుడు మనం క్వశ్చన్స్ చెప్తాం, క్వశ్చన్స్ నేర్చుకుందాం ఏ విధంగా ఎలా అనేది. మీరు చూడండి, ఇప్పుడు ఈ 4 బేసిక్లీ ఈ 4 ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్లు చేస్తాం. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పిన. రేషియో అంటే ఏంది, పార్ట్స్ అంటే ఏంది, టేబుల్స్. ఈ పార్ట్స్ టేబుల్స్ మీద నేను ఎన్ని క్వశ్చన్స్ అద్భుతంగా చెప్తాను, ఏ విధంగా చెప్తాను, ఒక స్టెప్స్ లేకుండా ఏ విధంగా చెప్తాను అనేది ఇప్పుడు మనము క్వశ్చన్స్లో చూస్తాం. సో లెట్స్ గో అమ్మ.